నమస్తే అండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఫుడ్ అనేది సరిగా తినరు కదా! కొంచెమే చాలు, నేను కొంచెమే తింటాను, ఎక్కువ పెట్టొద్దు అననని చెప్పి అంటూ ఉంటారు. యూజువల్‌గా వాళ్ళకి డైజెషన్ అవ్వక అట్లా చెప్తారు. సో, కానీ మా ఇంట్లో మా అమ్మమ్మ ఉన్నారు. ఆవిడకి 66 ఇయర్స్. సో, కానీ ఆవిడకి డైజెషన్ బాగా అవుతుంది. అంత మంచిగానే ఉంటుంది. ఆకలి గూడా బావుంటుంది. కానీ ఆవిడకి దోస అనేది ఏంటంటే 2 తినదు. ఒకటే తింటది. అదొక ఫోబియా లాగనమాట. డైజెస్ట్ అవ్వక గాదు. అదొక ఫోబియా లాగా. ప్లేట్‌లో 2 దోసలు కనిపిస్తే నో వే. ఒక్క దోస మాత్రమే తింటది. అదేంటో మరి నాకు కూడా అర్థం కాదు. కానీ ఇంకా వాళ్ళ మైండ్‌ని బట్టే మనం కూడా వెళ్ళాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు మీరే చూడండి. యాక్చువల్‌గా నేను 2 దోసలు వేసుకొని తీసుకెళ్తా. తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ ఏం మాట్లాడతారో చూడండి. అండ్ దాంట్లో నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. బట్ అదేంటంటే జోవియల్‌గా అనమాట. సీరియస్‌గా అయితే కాదు. ఒకసారి చూడండి. తిను. రెండొద్దు, అక్కడ చాలు. అక్కడ ఉన్నది ఒకటే చూడు. రెండు తిను, రెండేగా ఏమవుతుంది? కాదు, చెప్పు, తిను. నాకు ఒక్కటే చాలు, రెండు తిన్ను. ఎందుకు తిను? తిన్ను తిను, అవి చాలా సన్నగా ఉన్నాయి. అవేమి పెద్ద సన్నగా ఉండాలి. నేను ఒకటే తింటట్టు. ఎందుకు తింటా ఒకటే? నాకంటే అలవాటు. అలవాట? అవి ఒకటి కడుపు నిండా ఏం సరిపోతుంది? సరిపోయింది. లేదులే, తిను. తినమ్మమ్మా. అరే తిన్ను. ప్లీజ్, ఏం కాదులే, తిను. నాకు రెండొద్దమ్మా, ఒకటి చాలు. మళ్ళీ అదే మాట అంటావేంటమ్మమ్మ? ఒకటే ఎందుకు? నీకు అదేం పొట్ట నిండి సరిపోతుంది చెప్పు. రెండు తింటే కొంచెం బాగుంటది కదా. ఒకటి చాలు. నాకు అట్టు ఎక్కువైనా ఒకటే తింటా నేను. రెండు తిన్నాం. ఏంటో. ఇప్పుడు నేను 2 దోసలకు వేసే పిండి ఒకే దోసలాగా వేసి తీసుకువెళ్ళిస్తా. డెఫినెట్గా ఒక్క మాట కూడా మాట్లాడదు. దాంట్లో కనిపించేది ఒక దోసే కాబట్టి డెఫినెట్గా తీసుకొని తినేస్తుంది. అది లావుగా ఉందా అండ్ ఎట్లుంది అని ఏమి అస్సలు ఏం మాట్లాడదు. అది ఇంకా అంతే. ఏంటో నాకు అదొక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది. అంటే 2 దోసల పిండి ఒక దాంట్లో కనిపిస్తే కొంచెం లావు కనిపిస్తుంది, కానీ ఆ లావు కనిపించినా కానీ ఏం మాట్లాడదు. ఒకటి నువ్వు అడిగిన ఒకట్టు. థ్యాంక్స్. చట్నీ అయ్యి నువ్వు అడిగి ఒకటే అడిగి నేను ఒకటే వేసా. నువ్వు ఒకటే తినాలి. ఇక చట్నీ గిట్నీ అంతా అదేంది చట్నీ లేకుండా ఎడ తింటారట్టు? అవన్నీ సంబంధం లేదు. సరే వద్దులే, తీసుకెళ్ళు.